నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. మన మైండ్కి సూపర్ పవర్ ఉంటుంది. మనం ఏది అనుకున్నా సాధించవచ్చు. మనము ఇలాగే బ్రతకాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఓకే, కానీ ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అందరం? నేను ఎందుకు ఒక పిఎంనో, సీఎంనో, ఒక అమెరికాకి ప్రెసిడెంట్నో ఎందుకు అయిపోలేకపోతున్నాను? నేను ఎందుకు ఈ కష్టాల నుంచి దాటి బయటకు రాలేకపోతున్నాను? ఎందుకు తెలుసా? దోస్ ఆర్ కాల్డ్ గోస్ట్ హ్యాబిట్స్. మన జీవితంలో కొన్ని గోస్ట్ హ్యాబిట్స్ వల్ల, గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్స్ వల్ల మనం ఇలా ఉండిపోతున్నాం. ఈరోజు మీకు సూపర్ మైండ్ పవర్ సిరీస్లో వీడియోలో మీకు నేర్పించబోతున్నది ఐడెంటిఫైయింగ్ గోస్ట్ హ్యాబిట్స్. మీ లోపలే ఒక రాక్షసిలా మిమ్మల్ని మీరు పట్టుకుని వేధించుకుంటున్న రాక్షసి, దెయ్యం, భూతం ఆర్ ప్రేతం, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మీకు నచ్చనిది విలన్. మీ లోపలే ఒక విలన్ కూర్చుని ఉంటాడు. మీకు ఎలాగో తెలియకుండా మీ లైఫ్లోకి వచ్చేస్తాయి. మీరు ఇలా ఇలా అన్నారనుకోండి, ఇదేంటి ఒక హీరో యొక్క, పవన్ కళ్యాణ్ యొక్క మేనరిజం అనుకుందాం కదా. ఆ హ్యాబిట్ ఎలా వచ్చింది? ఎవరికైనా ఏ హ్యాబిట్ అయినా ఎలా వస్తుంది? ఇది ఎప్పుడైనా గమనించుకున్నారా? మీకు తెలియకుండానే మీకు ఎవరి మీదైనా ఏదైనా మాట అంటుంటే కోపం వచ్చేస్తే, నన్ను అంత మాట అంటాడా అని కోపం వచ్చిందంటే ఒక్కసారి అక్కడ ఆగి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ మాట అంటే కోపం తెచ్చుకోవాలి అని నాకు ఎవరు నేర్పించారు? ఎప్పుడైనా మీ జీవితాన్ని అట్లా పట్టుకుని చూసారా? దట్ నాకు అలాంటి పని చేస్తే ఇరిటేషన్ అండి, ఆ పని చూస్తే నేను ఇరిటేట్ అవ్వాలి అని నాకు ఎవరు నేర్పించారు? మీకు తెలియకుండానే మీ లోపల ఒక సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంది. మీ లైఫ్లో ఉండే ఇప్పుడు అన్ని కష్టాలకి ఆ సాఫ్ట్వేర్లో ఉన్న దెయ్యమే నడుపుతోంది. దట్ గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్ని ఈరోజు మార్చే ప్రయత్నం చేయండి. ఈరోజు కనిపెట్టే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన లైఫ్లో ఎప్పుడో చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక పుస్తకం రాసుకుని ఇక్కడ పెట్టుకున్నారు, ఒక సాఫ్ట్వేర్ రాసుకుని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఏది? చిన్నప్పుడు చీకటంటే భయపడ్డప్పుడు మీరు రాసుకున్న ఒక ప్రోటోకాల్, అది ఇప్పటికీ మీ లైఫ్లో నడుస్తోంది. చిన్నప్పుడు ఎప్పుడో ఒక కుక్క అరిచిందని, ఒక కుక్క వెంటబడిందని, కుక్క అంటే భయం అని పెట్టుకున్నాడు ఒక అతను మైండ్లో. చిన్నప్పుడెప్పుడో, అది దాటి 40 ఏళ్ళు అయిపోయింది కూడా, అయినా కూడా ఇక్కడ ఒక ప్రోటోకాల్ రాసి పెట్టుకున్నాడు బ్రెయిన్లో. ఒక ప్రోటోకాల్ దట్ డాగ్స్ ఆర్ డేంజరస్. ఏది? చిన్ననాటితనంలో, చిన్న వయసులో ఉన్న వాడే తన జీవితం అంతా ఎలా ఉండాలో ఒక పుస్తకం రాసి పెట్టుకున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్ననాటితనంలో రాసుకున్న పుస్తకాన్ని పెద్దయ్యాక కూడా బ్రెయిన్లో పెట్టుకుని నడుపుతున్నారంటే మిమ్మల్ని మీరు ఎంత ఘనం మోసం చేసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్. మీ జీవితాన్ని లోపల ఒక చిన్ననాటితనంలో ఉన్న ఒక దయ్యం పట్టుకుని వేధిస్తోంది. ఒక డాక్టరు, తనకి బ్లడ్ చూస్తే భయం ఏర్పడింది. డాక్టరే కదా, ఇంజెక్షన్లు, డెడ్ బాడీసు, కెడావర్సు, హాస్పిటల్స్, పేషెంట్లు చూస్తూనే ఉంటారు కదా. కానీ ఎప్పుడో దాని తర్వాత ఒకసారి వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి ఆయన బాడీ నుంచి రక్తం వెళ్ళడం చూసి, ఆమె డాక్టర్ అయినప్పటికీ రక్తం అలా వెళ్ళిపోతుంది అని ఒక చిన్న ట్రామాలోకి వెళ్ళింది. దాని తర్వాత ఇంకా అదే రిపీటెడ్గా అమ్మో రక్తం అని తను బలవంతంగా అమ్మా నాన్న ప్రెజర్ వల్ల ఏదో రకంగా సర్టిఫికెట్ అయితే తెచ్చుకుంది, కానీ మళ్ళీ హాస్పిటల్ జోలికి వెళ్ళలే. దూరం నుంచి చూస్తే మనందరికీ ఏముంది, దాంట్లో భయపడడానికి ఏముంది, అలవాటే కదా అని అనిపిస్తుంది. బట్ దట్స్ కాల్డ్ గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్. ఒక దెయ్యము లాంటి అలవాటు మన లోపలికి వచ్చి, పోనీ బయటకు ఏదైనా అలవాటు ఉందనుకో చూసి కనిపెట్టచ్చు, కానీ లోపల ఒక అలవాటు ఉండిపోతుంది. మీ జీవితంలో డిక్టేట్ చేసే ఏదైనా సరే అది అలవాటే, మీ లోపల ఉండే అలవాటే. అది మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్నప్పుడే రాసి పెట్టేసుకుని అదే నిజం అనుకుంటున్నారు. ఒక హ్యాబిట్ ఫామ్ అయింది,
ఏదో చూశారు, ఏదో విన్నారు, ఏదో తెలుసుకున్నారు, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, చిన్నప్పుడు ఏదో జరిగింది, ఒక సీన్ ఎప్పుడో మీ నాన్న ఏదో కొట్టాడు, ఫ్రెండ్స్ ఎవరో బుల్లింగ్ చేశారు, స్కూల్లో ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది. చిన్నప్పటి నుంచి నేను ఎలాగంటేనండి అని అదంతా నిజమే నిజమే నీ లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది అని నీకు నువ్వే రాసుకుని అది నీ బేజల్ గ్యాంగ్లియాలో ఒక హ్యాబిట్ లాగా గుర్తుపెట్టేసుకున్నావు. బేసిక్ స్ట్రక్చర్లో గుర్తుండిపోయింది అది. అందుకని నీ లైఫ్లో ఎప్పుడు అలాంటివే జరుగుతుంటాయి. బయటకు నవ్వుతూ ఉంటావు, కానీ లోపల అదే టేప్ రికార్డర్ ప్లే అవ్వడం వల్ల నీ లైఫ్లోకి అలాంటి మనుషులే వస్తారు. అలాంటి బ్యాడ్ భర్తే వస్తాడు, అలాంటి బ్యాడ్ మామే వస్తాడు, అలాంటి బ్యాడ్ వాళ్ళే వస్తారు నీ లైఫ్లోకి. కొలీగ్స్ బ్యాడ్ పీపులే వస్తారు. చూసావా, నేను అనుకున్నట్టుగానే జరిగింది అని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటావు. నీ హ్యాబిట్ గోస్ట్ లాగా కూర్చుని ఉన్న నీ ఆలోచన యొక్క హ్యాబిట్ అదే సేమ్ నీ బేసల్ గ్యాంగ్లియాన్లోకి వెళ్ళి ఆ బేసల్ గ్యాంగ్లియాన్ నుంచి నీ లోపలికి వచ్చేసింది. అలా వచ్చిన హ్యాబిట్ మైక్రో ట్రిగర్స్ని తయారు చేసుకుంటుంది. మైక్రో ట్రిగర్స్, చిన్న ట్రిగర్. నేను చెప్పాను కదా, ఒక బ్లడ్ చుక్క చూసి కళ్ళు తిరుగుతాయి. చిన్న ట్రిగర్ అది. బ్లడ్ చూస్తే నాకు కళ్ళు తిరగాలి అన్నది మనం ఎప్పుడు ట్రైన్ కూడా చేసుకోలేదు, కానీ అలవాటైంది. ఎవరు రాస్తున్నారు? మన లోపల ఉండే ఆ గోస్ట్ హ్యాబిట్, దెయ్యము లాంటి అలవాటు. ఈ మాట ఇట్లాగే ఎప్పుడో చెప్తుంటే వీడియోలో, నువ్వు దెయ్యం దెయ్యం అంటున్నావు, దెయ్యాలని సపోర్ట్ చేస్తున్నావా, అసలు దెయ్యాలనేవి ఉంటాయా అన్నాడు ఒక ఆయన. పాయింట్ అర్థం చేసుకోవాలి. దట్ అలాగ మనకి తెలియని ఒక దెయ్యము భూతము లాంటి ఒక అలవాటు మనని పట్టి పీడిస్తోంది. అలా ఉన్నవాళ్ళకి సూపర్ మైండ్ పవర్ రానే రాదు. సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్ని బ్రేక్ చేయాలి. బేజల్ గ్యాంగ్లియాన్లో ఆల్రెడీ రాసి అది నమ్మేసిన థియరీస్ని తుడిపేయాలి. మైక్రో ట్రిగర్స్ని పట్టుకోవాలి. చిన్న ట్రిగర్ ఏదో ఉంటుంది, అది చూడగానే నాకు ఇరిటేషన్ వస్తుంది. మీరు సినిమాలో చూస్తుంటారు కదా, ఒక దున్నపోతు కానీ లేకపోతే ఒక బుల్ రెడ్ డ్రెస్ చూడగానే వెంటపడుతుంది. నిజానికి అలా జరగవు, బట్ సినిమాలో చూపిస్తారు కదా, ఒక రెడ్ డ్రెస్ చూడగానే ఒక ఇలా వస్తుంది, రజనీకాంత్ ఇట్లా ఆపుతాడు కదా. అలాగా మీ జీవితంలో ఒకటేదో చూడగానే మీకు ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ని మీరు పట్టుకోవాలి. ఆ ట్రిగర్ని దాన్ని ఆపాలి. అక్కడితో ఆపి పక్కకి తిప్పి, నాకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వద్దు నాకు అని పుష్ చేయాలి. దానికి స్ట్రాంగ్ విల్ పవర్ కావాలి, స్ట్రాంగ్ పవర్. దట్ పవర్ ఈజ్ సూపర్ మైండ్ పవర్. మీ జీవితాన్ని మార్చుకోవాలి, టర్న్ చేసుకోవాలి అంటే ఈ ఆలోచన విధానం నుంచి బయటకు రావాలి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మైక్రో ట్రిగర్స్ని కనిపెట్టాలి. మీ బేజల్ గ్యాంగ్లియాన్లో ఉండి హ్యాబిట్ ఫార్మేషన్గా అయిపోయిన ఆ చిన్ననాటి స్క్రిప్ట్ని మార్చుకోవాలి. నా చిన్నప్పుడు ఏం జరిగిందంటేనండి, చిన్నప్పుడు అది పెద్ద అయిపోయేప్పుడు మారిపోవాలి స్క్రిప్ట్. మనమే మార్చుకోవాలి. గుర్తుకొస్తుంది, ఓ రోజు టెన్షన్ వస్తుంది, ఓ రోజు భయం వేస్తుంది, ఏం కాదు దాటాలి. దట్ ఈస్ హౌ యూ లర్న్. సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడండి. ఈ రోజు నుంచి ఒక 20 రోజులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నా, కోపం తెప్పిస్తున్నా, బాధ పెడుతున్నా, సఫర్ చేస్తున్నా, భయం పెడుతున్నా మైక్రో ట్రిగర్స్ ఏంటి అది రాసి పెట్టుకోండి. మీకు తెలియకుండానే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. అమేజింగ్ రిజల్ట్స్. నేను చెప్పింది ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. మైక్రో ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడం ఈ రోజు నుంచి మీ గోస్ట్ హ్యాబిట్ ప్రోటోకాల్లో పాయింట్. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది బ్యాచ్ 2 ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు చెప్తున్నారు అని అడుగుతున్నారు. అయితే June 29th to July 5th 7 days సూపర్ మైండ్ పవర్ వర్క్షాప్ మీ అందరి కోసం అవైలబుల్ చేశాము. కింద లింక్ ఇస్తారు, లింక్ క్లిక్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. సూపర్ మైండ్ పవర్లో నేర్పించబోతున్న వేరియస్ టెక్నిక్స్ని మీరు కూడా ట్రై చేసి, ఎక్స్పీరియన్స్ చేసి, సాధనా రూపకంగా మేధాదేవి యొక్క శక్తి, మహామేధ మనోవేగ అనే మేధాదేవి శక్తిని మీ లైఫ్లో కూడా తెచ్చుకోవాలి అనుకుంటే సూపర్ మైండ్ పవర్ని యాక్టివేట్ చేసుకుని మన లైఫ్లో కూడా ఎన్నో సమస్యల్ని దాటి ముందుకు వెళ్ళాలి అంటే, అట్లీస్ట్ భయపడకుండా అడుగు ముందుకు వెయ్యాలి అంటే మాత్రం సూపర్ మైండ్ పవర్ మీకు హెల్ప్ చేస్తుంది. దానికి బ్యాచ్ స్టార్ట్ అవుతోంది.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ఇస్తారు, లింక్ క్లిక్ చేయండి, రిజిస్టర్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మీ లైఫ్లో సూపర్ మైండ్ పవర్కి ముందు, సూపర్ మైండ్ తర్వాత అనే అంత బ్యూటిఫుల్గా మీ జర్నీ మారుతుంది. బ్యూటిఫుల్ మెడిటేటివ్ ఎక్స్పీరియన్సెస్, మెడిటేటివ్ కరెంట్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అన్నది నేను మీ కోర్సులో నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.